ట్రంప్‌కి ఒక్కటి మాత్రం బాగా నెగెటివ్ అయిపోయింది. అమెరికన్సే అర్థం చేసుకున్నారు మోడీ విషయంలో ట్రంప్ చేస్తున్న వ్యవహార శైలి. తన వ్యక్తిగత స్వార్థం కోసం అమెరికాకి భారత్‌ని దూరం చేశాడు. ఏంటి ఆ వ్యక్తిగత స్వార్థం? అంటే తను శాంతిదూత అవార్డు నోబెల్ బహుమతి గెలుచుకోవాలనుకుంటున్నాడు. దానికి నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు నరేంద్ర మోడీ? భారత్ పాకిస్తాన్ల మధ్యన కంట్రోల్ చేసిన వాడి కిందన ట్రంప్ ఉండాలనుకున్నాడు. నువ్వెవడూ చేయడానికని భారత్ అడుగుతుంది. అసలు అతను ఫోన్ ఎత్తడానికే సిద్ధపడట్లేదు. తద్వారా ట్రంప్ని లైట్ తీసుకుంటున్నాడు మోడీ. ఎట్ ద సేమ్ టైం భారత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మోడీ సిద్ధంగా లేకపోవడం ద్వారా మోడీ హీరో అవుతున్నాడు. చెయ్యని పనిని చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ వెదవవుతున్నాడు అమెరికాలో. ఎట్ ద సేమ్ టైం ఆసిఫ్ మునీర్ని మోడీని పక్కన కూర్చోబెట్టి ఫోటో దిగేసి అద్భుతాలు చేశాను, నేనేదో మధ్యవర్తిత్వం చేశామని చెబుదాం అనుకున్నాడు ట్రంప్. అందుకు మోడీ ఒప్పుకోలేదు. పిలిచినా భోజనానికి వెళ్ళలేదు. వైట్ హౌస్లో 3 రోజుల పాటు, అంటే ఒక్కరోజు పర్యటన 3 రోజుల పాటు ఆసిఫ్ మునీర్ది కూర్చోబెట్టాడు ట్రంప్. అది తెలిసినే మోడీ అక్కడికి పోలేదు. మోడీ ఎంత మొండోడు తన దేశం కోసం అన్నది తెలుస్తోంది. అలాగే తప్పుడు వ్యవహారాల ద్వారా లబ్ధి పొందాలని ట్రంప్ చూశాడు అన్నది కూడా అమెరికన్ ప్రజలే గ్రహిస్తున్నారు.